Hi friends, very good evening. So as promised, I'm back on by 8:15 sharp on time. సో ఇవాళ నేను మీతో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ నెరేటింగ్ ఎ స్టోరీ. అంటే ఎవరికైనా కథ చెప్పాలనుకుంటే సినిమా కథే కాదు, మనం మామూలుగా చిన్న ఏజ్లో స్కూల్ ఎగ్గొట్టాల్సి వచ్చిన, లేకపోతే కాలేజీకి పోకూడదు అనిపించిన, మనం చాలా రకాలుగా కథలు చెప్పడానికి ట్రై చేస్తాము. బట్ వీ ఫెయిల్ అట్ మెనీ ఇన్స్టెన్సెస్. So, that's at a school age and a college age, and it's a kiddish activity. But when we are professionally expected to narrate a story or narrate a situation as a story, అంటే కహాని అంటే ఇది ఒక మామూలు మనం అనుకున్న టైప్ ఆఫ్ స్టోరీ అనే కాదు, ఒక సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తే హౌ బ్యూటిఫుల్లీ, హౌ కరెక్ట్లీ కెన్ వి ఎక్స్ప్లెయిన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఎందుకంటే మనం చెప్పే విధానంలోనే దేర్ విల్ బి లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో చాలామంది ఏంటంటే కహానీ చెప్పడం ఎంత కష్టమా, స్టోరీ చెప్పడం చాలా ఈజీ, నేను కథలు చెప్పడంలో నెంబర్ వన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ దే ఆర్ గ్రేట్ దెమ్సెల్వ్స్. మేబీ దే ఆర్ గ్రేట్ టు దెమ్సెల్వ్స్ అన్డౌటెడ్లీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ సీరియస్ లెర్నింగ్, వెన్ ఇట్ కమ్స్ టు a serious way of delivering the things, I think we should absolutely have something open, like where we need to be very clear in expressing our thoughts, expressing our views, and we should also be particular in saying the things in an absolutely proper manner. We cannot just speak the way like we want it. అవతల వాళ్ళకి అర్థమవుతుంది కదా అని ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడదాం అనుకుంటే కుదరదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ అనుకోండి, ఇంగ్లీష్ అనుకోండి, ఏదైనా అందరూ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. మాట్లాడేవాళ్ళు వేరు, దానికి కరెక్ట్ విధంగా మాట్లాడేవాళ్ళు వేరు. So we need someone who can speak the language properly in a correct manner. ఆ కంటెంట్ యాక్చువల్గా డెలివర్ అవ్వాలి. సో దీనికి మామూలుగా ఏం చేస్తారంటే దెర్ ఆర్ సర్టన్ పాయింట్స్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్. ఎందుకంటే ఒక ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఇలా ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ మీద మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఒక లాంగ్వేజ్ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ knowing how to rightly speak a language. ఎందుకంటే తెలుగులో మనకు ఒత్తులు, హల్లులు, అచ్చులు ఇవి ఎలా అయితే ఉన్నాయో, ఇంగ్లీష్లో కూడా సిలబల్స్ అని, స్ట్రెస్ అనేసి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, దట్స్ అనదర్ థింగ్. సో నౌ ఇలాంటి వాటి మీద ఎక్కడ ఇంటోనేట్ చేయాలి, ఎక్కడ టోన్ రైజ్ అవ్వాలి, ఎక్కడ టోన్ డౌన్ అవ్వాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వాడితో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఏ ఇష్యూ చెప్తున్నప్పుడు ఎలాంటి టోన్ అండ్ వాయిస్ వాడాలి. ఎందుకంటే ఒక లెక్చరర్తో ఒక టోన్లో మాట్లాడతాం, ఒక ప్రిన్సిపల్తో ఒక టోన్లో మాట్లాడతాం, ఒక ఫ్రెండ్తో ఇంకొక టోన్ యూజ్ చేయాలి, పేరెంట్స్తో ఇంకొక టోన్ యూజ్ చేయాలి. సో వీ యాక్చువల్లీ హ్యావ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పిచెస్, లైక్ ఆప్షన్స్ వే హౌ టు పిచ్ ఇన్, ఎవరితో ఎలా మాట్లాడాలి, హౌ ఎగ్జాక్ట్లీ ఆర్ వి టు బి ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ ఓపెన్ వే. కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడినట్టు ఇంట్లో మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడినట్టు ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడాలి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ అది లాంగ్వేజ్, తెలుగు అయినా కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు, హిందీ అయినా కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడుతున్న విషయం 10 మందికి కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అనేది మాత్రం కావాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాస్క్. సో దానికి సంబంధించి ఇవాళ నేను హౌ డు యూ నెరేట్ ఎ స్టోరీ. నా స్టోరీ చెప్పడం అనేది యాజ్ ఐ సెడ్ ఇట్స్ నెవర్ దాట్ ఈజీ. సో there are certain points which we need to be very careful. Now, number one, get comfortable reading, and then I have made a note of certain headings, and so from that I am explaining the things. The first one is get comfortable reading and speaking at the same time. మనలో చాలామంది బాగా చదివేవాళ్ళు ఉంటారు, మనలో చాలామంది బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, మనలో చాలామంది బాగా రాసేవాళ్ళు ఉంటారు, మనలో చాలామంది అవతల వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వడంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. నా అవతల వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, బుక్లో చూస్తూ, మాట్లాడాల్సింది డెలివర్ చేయాల్సింది చేస్తూ, అంటే ఒక మల్టీ టాస్కింగ్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతుందో అక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మధ్యలో నేను రాసుకున్న పాయింట్స్ పక్కన నోట్ ప్యాడ్ మీద ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల బొమ్మలు నా వెనకాల ఉన్నాయి, నా ముందర ఉన్నాయి. సో నౌ ఐ ఫీల్ దట్ దీస్ ఆర్ ద ఆడియన్స్. నేను ఇక్కడ మిమ్మల్ని లైవ్లో చూడాలి, ఆ పక్కన వాళ్ళని చూడాలి, ఈ పక్క చూడాలి. ఇఫ్ ఐ జస్ట్ ఫోకస్ లైక్ దిస్, గుర్రపటెక్కలు కట్టేటి ఇలా ఒక 2 కళ్ళు ఇలా పెట్టేసుకొని నేను ఇలానే నేరో డౌన్ అయిపోయి ఇలానే చూస్తానంటే ఇట్స్ నాట్ గోన్ వర్క్ ఇన్ ఇంటర్వ్యూస్ ఇన్ ద ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్కౌట్ అవుతున్నామో, క్లాస్లో టీచర్ అంటే ఓకే అంటాడు, లేకపోతే స్కూల్లో టీచర్ ఓకే అంటారు, లేదా కాలేజ్లో ప్రిన్సిపల్ ఓకే అంటారేమో. Because when you're trying to say something about yourself, when you're trying to say
some kind of deliver some kind of information, you need to make sure you are looking at everyone. So one of our friend Muhammad Sharif Sheikh, and he mentioned very well, best things to be covered while saying about ourselves. You hardly get an opportunity to say who are you అనేది. అలాంటప్పుడు మన బెస్ట్ ఏంటో మనం చెప్పగలగాలి. ఆ బెస్ట్ చెప్పే విధానంలోనే ఉంటుంది. అది చెప్పేటప్పుడు మనం ఎలాంటి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఎలా అవతల వాళ్ళని చూడాలి. సో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1, గెట్ కంఫర్టబుల్ రీడింగ్ అండ్ స్పీకింగ్ అట్ ద సేమ్ టైం. సో మీరు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇంకొక రిలీజియన్లో ఎవరైనా కూడా తీసుకోండి, ఒక్కొక్కసారి అవసరమైతే వాళ్ళు బుక్ ముందు పెట్టుకుంటారు. ఆ బుక్లో చూస్తూ ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా ఆ పేజ్లోనే ఉంటూ అవసరమైతే పేజీ తిప్పి ముందుకి వెనక్కి, ఈ మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు. ఓపెన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని పెడితే, నిజంగా ఓపెన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని పెడితే ఇప్పుడున్న రిజల్ట్లో కనీసం 50% కూడా చూడకుండా రాసేవాడు ఏదో సొంత నాలెడ్జ్ కాకపోయినా బట్టిందో ఏదో రాసి దెబ్బగా 3 గంటల ఎగ్జామ్ 2 గంటల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోగలడు. పోనీ 1.5 అవర్లో చేయగలడు, పోనీ 2.5 అవర్లో చేయగలడు. అదే వాడికి ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఇచ్చి క్వశ్చన్స్ కొంచెం అటు ఇటుగా మార్చి ఇస్తే వాడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కొని తిరిగి రాసేసరికి ఒక క్వశ్చన్తో వాడు ఎగ్జామ్ అయిపోతుంది. మనం అనుకోవచ్చు చూసి ఎగ్జామ్ రాయడం చాలా తేలికేమో అని. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలామంది ట్రై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ పక్క చూడాలి, అక్కడ రాయాలి, ఈ పక్క ఆలోచించాలి, అక్కడ ఎత్తుక్కోవాలి, అక్కడ రాయాలి. అదేవిధంగా అవతల వాడికి ఏదైనా తప్పని ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వస్తే ఈ బుక్లో ఎక్కడుంది ఎత్తికి మళ్ళీ వాడికి చెప్పే లోపల ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను పక్కన అది చదువుతూ మళ్ళీ మీకు చెప్పగలను. ఇప్పుడు నేను రాసుకున్న కొన్ని పాయింట్స్ వచ్చి గెట్ కంఫర్టబుల్ రీడింగ్ అండ్ స్పీకింగ్ అట్ ద సేమ్ టైమ్. నౌ దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ టెలింగ్ ఎ స్టోరీ ఆర్ ఎ పోయమ్ బై రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద పేజ్. So you can also memorize, which can help, but you want to make sure you know how to read it aloud. So as it was saying, like మీరు ఒక poem చెప్పినా ఏం చెప్పినా, so it is very clear, you need to be aloud. You cannot just be silent or you cannot just be at a low voice. Inky pinky ponky father has a donkey, inky rat father died, inky pinky ponky. ఏదో కొనుక్కున్నట్టు ఉంటుంది తప్ప మనం పోయం చెప్పినట్టు లేదు, అది అవతల వాడికి అర్థమయ్యే ఛాన్స్ అసలు లేదు. అంతకన్నా ముందు మనకి తిరిగి ఇంకొక పద్మశ్రీ వస్తుంది. సో మన అవతల వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఈజ్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. నేను మాట్లాడడానికి వచ్చాను, నా దగ్గర ఎనర్జీ ఉంది, టోన్ ఉంది, వాయిస్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఇంతకన్నా ఏం కావాలి? చెప్పడానికి కంటెంట్ ఉంది. సో యునో వాట్, అసలు మెనీ పీపుల్ డజంట్ ఫాలో దిస్. కుర్చీలో ఉన్నంతసేపు ఒక ప్రిపరేషను, కుర్చీ లేచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో ప్రిపరేషను. సో యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఆడియన్స్ని చూడాలి, మీరు ఆలోచించాలి, కన్వే చేయాలి. అవతల బుక్లో చూడాలి, ఇటుపక్క ఆడియన్స్ని చూడాలి, కన్వే చేయాలి. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే చదవాలనుకుంటున్నారో, ఎప్పుడైతే చెప్పాల్సి వస్తుందో దాన్ని ముందు ఒకసారి రివిజన్ చేయాలి. రేపు పొద్దున్న మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ లేకపోతే కొంతమంది విఐపీస్ ఉంటారండి. వాళ్ళ ఏదైనా మాట్లాడాలి మీటింగ్స్లో అంటే వాళ్ళ పిఏనో లేకపోతే సెక్రటరీనో ఒక స్క్రిప్ట్ రాస్తారు. నౌ దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఆ స్క్రిప్ట్ చూస్తూ సరిగా చదవలేని వాళ్ళు ఉన్నారు. ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టు కాకుండా తప్పుడు తరగలుగా చదివే వాళ్ళు ఉన్నారు. స్క్రిప్ట్ ఉన్నా దాన్ని రెఫరెన్స్ కింద పెట్టుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే వాట్ ఎవర్ దే వాంటెడ్ టు కన్వే. సో ఒకసారి మన చేతికి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు ట్రై టు టేక్ సమ్ టైమ్, రీడ్ ఇట్ కంప్లీట్లీ. ఏదైనా కష్టమైన పదాలు ఉంటే ట్రై టు ప్రాక్టీస్. ఇఫ్ నాట్, ఓవర్కమ్ దోస్ వర్డ్స్ విత్, రీప్లేస్ దెమ్ విత్ డిఫరెంట్ వర్డ్. ప్రాక్టీస్ చేయాలండి. అవతల వాళ్ళకి ఏదైనా కన్వే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదానికి, గెట్ కంఫర్టబుల్ రీడింగ్ అండ్ స్పీకింగ్ అట్ ద సేమ్ టైం. ఒక టీచర్ ఇంట్లో కానీ క్లాస్లోకి వచ్చే ముందు ఒక లెసన్ ప్రిపేర్ అయినా, హీ విల్ క్యారీ హిజ్ ఓన్ టెక్స్ట్ బుక్. నువ్వు మధ్యలో ఏదైనా అవసరం అయితే టెక్స్ట్ బుక్ చూసి చెప్పాలి. ఆయన టెక్స్ట్ బుక్ చూసి చెప్పడం అంటే టెక్స్ట్ బుక్ మాత్రమే చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ పిల్లల క్లాస్లో నుంచి జంపు. ఆయన టెక్స్ట్ బుక్ చూడాలి, పిల్లలతో మాట్లాడాలి, బోర్డు మీద రాయాలి, మళ్ళీ పిల్లలు చెప్పేది వినాలి, మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నిలబడ్డ టీచర్ని చూసి నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ ఇట్స్ నెవర్ దట్ ఈజీ. నిలబడ్డ టీచర్ని కామెంట్ చేయడం కన్నా కూర్చున్న వాళ్ళు లేచి వచ్చి మాట్లాడే చేత వస్తే దెన్ యూ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్ ఇన్ ద ఫ్యూచర్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. Multitasking is something which is very important when you are narrating a story. Look at the people, look at the source or resource what you have. ఇప్పుడు నా దగ్గర నోట్ ప్యాడ్ పెట్టుకున్నాను, ఒక ఐప్యాడ్లో ఉన్నాయి నా డేటా అంతా. నేను మీతో మాట్లాడుతూ మధ్యలో పాయింట్ వెరిఫై చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడాలి, ఇటు చూడాలి, అటు చూడాలి. సో ఇఫ్ ఐ జస్ట్ స్టిక్ మై సెల్ఫ్, లైక్ ఇందాక చెప్పాను కదా, ఒక గుర్రపటి ఎక్కలాగిలా పెట్టుకొని నేను నేరవడం అయిపోయి ఈ మధ్యలో ఏది కనిపిస్తే అది మాత్రమే చెప్తాను అంటే
ఏటికెళ్ళి కుదరదండి ఇది, నేను మస్తు చెప్తున్నాను అది. ఓకే, సో దట్స్ అ పాయింట్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మోడిఫై యువర్ టోన్, స్పీడ్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు నేను మీతో ఒక కామన్ పిచ్లో ఒక స్టాండర్డ్ వేరియేషన్, ఎక్కువ వేరియేషన్ లేకుండా ఒక స్టాండర్డ్ పేస్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఇదే టోన్ని నాకు ఒక 2 అడుగుల దూరంలో ఉన్న మనిషితో ఇంతకన్నా ఒకరు గట్టిగా మాట్లాడినా, ఇంతకన్నా ఒకరు డిఫరెంట్ పేస్ వాడినా వాడు ఒకటే మాట్లాడాడు, ఎందుకు అరుస్తున్నావు, నాకేమో చూడ, నేను ముందే ఉన్నా కదా, నేను అది పక్కన ఉన్నా కదా. నెంబర్ 1. నెంబర్ 2, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మనం వాడాల్సిన టోన్ మర్చిపోయి, పాపం ఇష్యూ మంచిదే సార్, మాకు ఒక 2 రోజులు సిక్ లీవ్ ఇవ్వండి సార్, హోమ్ సిక్ ఇవ్వండి సార్ అని అడగడానికి వెళ్ళాలనుకున్నాం. బై మిస్టేక్ మన వాట్ యూ కాల్ దట్, మన టోన్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉండదు. సార్ ఒక 2 days లీవ్ ఇవ్వచ్చుగా, హోమ్ సిక్ సార్, ఇంటికి పోవాలి సార్. పాపం ఇతను అడుగుతున్నది ఎలా అడుగుతున్నాడు అంటే, పాపం అడుగుతున్న రిక్వెస్టే కానీ టోన్ ఎలా ఉంది, ఏదో కొడుతున్నట్టు అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ సంథింగ్ నాట్ కరెక్ట్. అలాంటి వాళ్ళకి కూడా మాడ్యులేషన్ చేసుకోవాలి. ఎక్కడ టోన్ రైజ్ అవ్వాలి అక్కడ తగ్గించి మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎక్కడ తగ్గి మాట్లాడాలి అక్కడ ఎక్కువ టోన్ వాడేవాళ్ళు ఉంటారు. సో మన వాళ్ళు అటు ఇటు ఇది అటు వేసుకొని మాట్లాడుతుంటారు. సో పాయింట్ నెంబర్ 1, యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్, ఓకే, ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోన్, వాల్యూమ్, వాయిస్ అండ్ పిచ్. అలాగే టోన్, స్పీడ్ అండ్ వాల్యూమ్. సో బిఫోర్ ఐ కంటిన్యూ, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి, హౌ ఇంపార్టెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్ టు కరేజ్ జోన్ ఇన్ స్టూడెంట్ లైఫ్? వెరీ గుడ్ క్వశ్చన్ షరీఫ్. సో కంఫర్ట్ జోన్లో సెటిల్ అయిపోతే ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోతారంటే, ఇంకా నన్ను ఎవడేం మార్చలేడు, నేను ఇక్కడ కూర్చున్నా, నన్ను ఎవడేం అడగడు, మా నాన్న అడగని, మా పేరెంట్స్ నాకు అడిగినవన్నీ ఇస్తున్నారు, కాలేజీలో నేను మాట్లాడకపోయినా నన్ను ఏం అడగట్లేదు, అది ఇది. సార్ ఇవాళ మీరు ఇంజనీరింగ్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో ఎందులో ఉన్నా ఒక కంఫర్ట్, ఒక కుషన్ జోన్లో ఉండి, అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్లో ఉండే మెనీ స్టూడెంట్స్ మినిమం 30 to 47% ఆఫ్ ది కంఫర్ట్ జోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఇలాంటి హాస్టల్ కావాలి, అలాంటి అకామిడేషన్ ఉండాలి, ఇలాంటి ఫెసిలిటీస్ కావాలి, క్లాసు. ఏమంటే మన పూర్వీకులు, ఓకే, మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏమీ చేయలేక, అంటే ఫెసిలిటీస్ లేవు ఆ రోజుల్లో, చెట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఉన్నారు. మనకి సెంట్రల్ ఏసీ, ఒక సెంట్రలైజ్డ్ ఏసీ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, దానికి మళ్ళీ ఏసీ బస్సెస్, ఎన్ని పెడితే ఈ రోజుల్లో బుడ్డోళ్ళకి వచ్చే రిజల్ట్స్, డబ్బులు కడితే ఫస్ట్ క్లాసు, డబ్బులు కట్టకపోతే 10th ర్యాంకు, 100th ర్యాంకు, అప్పుడు ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ నుంచి. సో ఒక కంఫర్ట్ జోన్లోంచి ఒక కరేజ్ జోన్లోకి రావాలి. ఇది నా లైఫ్, ఇది నా జాబ్, ఇది నా టార్గెట్. ఇప్పటికి కూడా నేను ఆ జోన్ మార్చుకోకపోతే నెక్స్ట్ నా ఫ్యూచర్ మొత్తం ఇట్ విల్ బీ ఆల్వేస్ ఇన్ ఎ ప్రాబ్లమాటిక్ జోన్. నేను ఇందాక చెప్పినట్టు కుర్చీలోంచి లేయండి, మీ గేమ్ ప్లాన్ మీ దగ్గర ఉండాలి. ఏం మాట్లాడాలో మీ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటుంది, మీ కంటెంట్ మీ దగ్గర ఉంటుంది. వాట్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఈజ్ అ గుడ్ ఎనర్జీ. కమ్ డౌన్, నాకు దొరికింది ఒకే ఒక ఆపర్చునిటీ, ఆ ఒక్క ఆపర్చునిటీ నేను యూజ్ చేసుకొని ఐ విల్ స్పీక్ వాట్ ఎవర్ ఐ కెన్. లెట్ ఎనీథింగ్ హ్యాపన్, ఐ డోంట్ కేర్, బికాస్ ఐ విల్ బి వెరీ హంబుల్, ఐ నో వాట్ టు స్పీక్, ఐ విల్ బి డీసెంట్లీ స్పీకింగ్ అండ్ ఐ విల్ యూజ్ వెరీ ప్రొఫెషనల్ వర్డ్స్. ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని, ఇఫ్ వీ డోంట్ గెట్ అప్ ఫ్రమ్ ద చైర్స్ ఆర్ ద బెంచెస్ ఆన్ విచ్ వి సిట్ అండ్ వీ స్టిల్ ఫీల్ దట్ కంఫర్ట్, ఇలా నెమ్మదిగా రిలాక్స్ అయిపోయి క్లాస్ జరిగేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని, లేకపోతే పడుకునేసి ఆడ బుక్ ఓపెన్ చేస్తే ఈసీజీ గ్రాఫ్లు ఉంటాయి, అందులో అంత దూకుతుంటారు. ప్లీజ్ దయచేసి గెట్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. రూమ్లో లైట్ వెళ్ళకపోతే, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో చూడండి, రూముల్లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ లైబ్రరీ దగ్గర స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకుంటారండి. దట్ ఈస్ వాట్ యూ కాల్ డెడికేషన్, కమిట్మెంట్. దట్ ఈస్ వాట్ యూ కాల్ లెర్నింగ్. ఒక కంఫర్ట్ జోన్ ఉన్నది వాళ్ళకు, కంఫర్ట్ జోన్స్ ఏమీ లేవు. దే హ్యావ్ ఎ కరేజ్ టు విన్, దే హ్యావ్ ఎ కరేజ్ టు లెర్న్ సంథింగ్. దట్స్ వెన్ దే మూవ్డ్ అవుట్. End of the day, what they want is a result. So you need to get out of the comfort zone, move yourself into a courage zone, feel that I can do it, not that I can only do it. So feel that I can do it. So a topic లోకి వెళ్ళి ఇంకొక ఆయన ఏదో అడిగారు, జయచంద్ర తమ్మినేని, సార్ when we go to the stage not having any content in brain, then how should we attend our for jam session to talk for 1 minute very fluently? What are the aspects that should be followed to be attempted for a jam session? Sir, వాళ్ళ సింపుల్ క్వశ్చన్, మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళు 1 minute టైమింగ్ ఎలాగో ఇస్తారు మీకు, 1 minute టైమింగ్ మీకు ఎలాగో ఇస్తున్నారు. ఆ 1 minute టైంలో ఒక నోట్ ప్యాడ్ ముందు పెట్టుకొని ఆ టాపిక్కి సంబంధించి ఒక జనరల్ ఆస్పెక్ట్లో, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టండి, ఒక జనరల్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూత్ పిక్ ఉందండి నా దగ్గర, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టూత్ పిక్ గురించి నేను ఒక 1 minute మాట్లాడమని అనుకోండి. యూ కెన్ ఆస్క్ ఫర్ 1 minute టైం. ఇప్పుడు దీని గురించి 1 నిమిషం లోపల మీరు మాట్లాడడానికి ఎలాంటి వర్డ్స్ గుర్తొస్తాయో చూడండి. నేను వెరీ సింపుల్, నేను చెప్తున్నాను వినండి. ఎలాంటి వర్డ్స్ రావాలి?
మిమ్మల్ని ఏం వాడేమో అక్కడ రాకెట్ సైన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రైట్? మిమ్మల్ని ఏం వాడు టూత్ పిక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశాడు, దాంట్లో ఎలాంటివి ఉన్నాయో పట్టలేదు. సో నెంబర్ 1, మీ నోట్ ప్యాడ్ రెడీగా పెట్టుకొని. సో స్పీకింగ్ అబౌట్ అ టూత్ పిక్. అండ్ పాయింట్ నెంబర్ 2, సో దిస్ లుక్స్ వెరీ యూనిక్, వైట్ ఇన్ కలర్. నా చేతిలో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయాలి. జామ్ సెషన్స్ అంటే మీ అబ్జర్వేషన్ స్కిల్ మీద ఉంటుంది. నో దిస్ ఇస్ టోటలీ ఇన్ ఏ యూనిక్ షేప్. This is a very lengthy one, so the edges seems to be very sharp. So when we use it carefully in between the teeth, that will help us to clean the dust and other stuff in between the teeth. Now this has also got a wire here, so this can be used to plug it in between the teeth and just clean it like this. And this has got a different shape on the head, and the tail edges while going, the tail seems to be very sharp. But we need to be very careful while carrying it in the hand, because these edges might be very sharp and that might harm us. And this is not used to put it any ear. This is not used to put it in the hair or something. So this is very clearly used. We need to be very careful while using it. ఇలా మీకు నచ్చిన 4-5 పాయింట్స్ నోట్ ప్యాడ్ మీద రాసి ఆ 4-5 పాయింట్స్ మాట్లాడితే యువర్ జామ్ ఈస్ డన్. Nobody is going to ask a rocket science question. Observe the things and you will be right. So coming back, modify your tone, speed and volume. Tone you need to modify, as I said. Speed, దీన్ని ఇంకొక లాంగ్వేజ్లో ఇంకొక టర్మ్లో రేట్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో ద పేస్ అట్ విచ్ యూ స్పీక్. ఆర్ యూ గోయింగ్ టూ ఫాస్ట్, ఆర్ యూ గోయింగ్ టూ స్లో, ఆర్ యూ గోయింగ్ ఇన్ అ నార్మల్ వే? So today I just want to talk to you guys about how do you narrate a story. So story narrating is a very tough task. You should be very careful in having a lot of content on this, and you should also be clear of what you need to deliver to the audience, and also you should have a lot of points in your kitty so that you can speak for more number of hours when you are trying to deliver. ఇదేదో నాకు మీకు కహానీ చెప్పేసి హరికథ పూర్తి చేసి నేను రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ పోవాలన్నట్టుంది. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2. సో టుడే we'll be discussing about storytelling and how to narrate a story. వీటి ఎప్పుడు మొదలు పెట్టినాడు, ఎప్పుడు అయిపోతాడో తెలియదు. ఇది కేటగిరీ 2. కేటగిరీ 3 is what we normally. అండ్ వాల్యూమ్, మన గొంతు ఎంత వాల్యూమ్ యూజ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, 2 అడుగుల దూరంలో ఉన్నవాడికి గట్టిగా మాట్లాడితే పెడేలను కొడతాడు, ఆ సౌండ్ ఇక్కడ వస్తుంది. పక్కనే ఉన్నాను, మెల్లగా మాట్లాడండి. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ 2 minutes away, జస్ట్ స్లో డౌన్ యువర్ వాల్యూమ్. టోన్ ఏదన్నా ఉండొచ్చు, వాల్యూమ్ తగ్గించండి. ఓకే, స్పీడ్ తగ్గించండి. ఒకవేళ దూరంగా ఉన్నారా, యూ స్క్రీమ్, బట్ అగైన్ డోంట్ మేక్ ఇట్ వెరీ ఫనీ. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ ఇన్ నోయింగ్ హౌ ఇట్ షుడ్ హ్యాపన్. నౌ పాయింట్ నెంబర్ 3, you need to speak very clearly. Now why we need to speak very clearly? This I keep repeating in many sessions. When I find some people, when I call someone to speak on the dais or to get up from the chair or just speak from the place where they are exactly. Now a ventriloquism అని ఒకటి ఉంటుంది కదండి, అలా నోరు మూసేసుకుంటారు. I'm not that good in ventriloquism. So my name is Karthik, and so today we are going to talk about this. So I'll be telling you about how to narrate a story. వీడు నోటితో మాట్లాడతాడో ముక్కుతో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. సో అవతల వాడికి ఏమీ అర్థం కాదు. రిపీట్ అగైన్, కమ్ అగైన్ ఇన్ ఇంటర్వ్యూలో యూ కెన్ గో అవుట్ అంటాడు. యూ హ్యావ్ టు ఓపెన్ ద మౌత్ వైడ్. ఆల్ఫాబెట్స్లో కొన్ని సౌండ్స్ ఉన్నాయి, ఇంతకుముందు కొన్ని లైవ్ వీడియోస్లో చెప్పాను నేను. ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, తెలుగు మాట్లాడాలన్నా, ఏ భాష మాట్లాడాలన్నా దేవుడు ఒక నోరిచ్చాడు, తోల్దే, ప్లాస్టిక్ కాదు. యూ నీడ్ టు యూజ్ ఇట్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ. ఒక ఆల్ఫాబెట్ సౌండ్ నోట్ల నుంచి సరిగ్గా రాలేదు అంటే మనం మాట్లాడే వర్డ్ కూడా అలాగే ఉంటుంది. సో I'll tell you how to pronunciate the alphabets. ఎందుకంటే ఇది సిచ్యువేషన్ కాబట్టి. ప్రొనౌన్సియేషన్ కనుక బాగాలేకపోతే మనం ఏం మాట్లాడినా కూడా దట్ విల్ గో ఇన్ టు అ వెయిన్. పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్. దే ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ సస్పిషియస్. వై ఈజ్ ఈస్ స్పీకింగ్ లైక్ దిస్? హే గైస్, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే? యు నో వాట్, మన గురించి ఒక పెద్ద డిస్కషన్ పడిపోద్ది అక్కడ, ఎవరికి అర్థం కాదు. నా టెల్ యూ హౌ టు సీ. ఆల్ఫాబెట్స్ చెప్తాను, వినండి మీరు. అబ్జర్వ్ మై వీడియో వెరీ కేర్ఫుల్లీ. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z or Z.
మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను మొదటి నుంచి కూడా ఐ వాజ్ యూజింగ్ ద మౌత్ వెరీ ప్రాపర్లీ. మనం అలా వాడలేదనుకోండి, నేను ముక్కుతో మాట్లాడతాను, నేను కొనుక్కుంటాను, నేను అని అంటాను, మీకు ఎందుకు ఇప్పుడు నాకు చేత కదా కాబట్టి కొంచెం లిప్స్ కదులుతున్నాను. మిగతా ప్రొఫెషనల్స్కి అయితే అది ఉండదు. ఏమంటే మీరు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, బాగానే ఉన్నాను, ఇలా ఉంటుందండి మనం అప్పుడు మాట్లాడితే, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. నో నెంబర్ 4, stress the proper parts of the story or poem, whatever it is, whatever you're trying to convey. Now ఒక మీటింగ్ జరుగుతోంది అండ్ ఆ మీటింగ్లో there was a situation where the person has to strongly demand for something. Remember this, he has to strongly demand. Now there is no option. If he doesn't demand, things are not going to happen with him, so he has to be silent again. Now situation is very simple. Unless or until the manager or the company CEO is going to pay 1 month additional bonus, the workers will not work. ఇది అనుకుందాం. లేదా మాకు రావాల్సిన అప్రైజల్స్ సరిగ్గా రాలేదు కాబట్టి we will not be able to perform to the extent. Anyway, it could be anything where you have to raise your tone, volume, everything, and you have to ask the person. And ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాం, ఎక్కడ దీని మీద మనం స్ట్రెస్ చేయాలి, ఏ లెటర్ మీద స్ట్రెస్ చేయాలి, ఏ వర్డ్స్ మీద స్ట్రెస్ పెట్టాలి, దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఐ సీరియస్లీ డిమాండ్ వెదర్ యూ గైస్ ఆర్ గోనా పే us the extra amount or not. Will you do it or not? Will you do it? స్ట్రెస్ పెట్టానా or not? I seriously demand. అక్కడ స్ట్రెస్ చేశానా? వాట్ ఈస్ దిస్? ఇక ప్రతి లెటర్ మీద స్ట్రెస్ ఉందా అంటే వెన్ యూ అప్లై దట్ స్ట్రెస్, వెన్ యూ స్పీక్ సో బోల్డ్ విత్ సచ్ ఏ కాన్ఫిడెన్స్, విత్ సచ్ ఏ టోన్, అవతల వాళ్ళకి దాని సివియారిటీ అర్థమవుతుందండి. వై ఆర్ వి నాట్ గెటింగ్ ద రిజల్ట్స్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఆర్ ద ఫ్యాకల్టీ ఆర్ ద ఫ్యాకల్టీ డూయింగ్ ఎనీ మిస్టేక్, ఆర్ ఇస్ ద మిస్టేక్ విత్ ద స్టూడెంట్స్? వేర్ ఈస్ ద ప్రాబ్లమ్? ఐ వాంటెడ్ టు నో. యాజ్ అ ప్రిన్సిపల్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్. Now everywhere we stressed on the major content, so we need to have that stressing attitude. We need to know which word to be stressed, which letter to be stressed, how to go. There are a lot of factors that we really need to focus on. Speaking English or Telugu is never easy, sir. My dear friends, when we don't know where to intonate, when we don't know where to stress, when we don't know where to rise our tone and lower, bring down our voice or tone, when we don't know how to have a proper pronunciation, when we don't know how to open the mouth and speak up properly, then it is something like another Tom, Dick and Harry game. Everyone is speaking and this fellow is also speaking. Everyone's content was not understood. Even this is the same. Please ensure we are speaking it very clearly. You're not a brand ambassador for Fevicol or any other Fevistick where you can just close your lips and mouth and then speak with the nose. Hello naru ఇంట్లో అంతా ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నేనేమన్నా చెప్పాలా? నేనేం చెప్పలేను, ఇలా ఉంటుందండి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నౌ బిఫోర్ ఐ గో ద నెక్స్ట్ పాయింట్, today I'm very happy that there are a lot of people coming up with questions. Of course, a couple of people with many questions. Mohammad Sharif Garu. So again, the same question, sir. Different question it seems. Does our communication help us to create better impression in others' mind? Audience, interviewers, whoever we wanted to. Yes, sir. Simple. Our communication ఎలా ఉండాలంటే ప్రాపర్ ఐ కాంటాక్ట్, ఎ స్మైలీ ఫేస్, ద కైండ్ ఆఫ్ వర్డ్స్ వి యూస్, ద స్ట్రెస్, ద ఇంటోనేషన్, ద సిలబుల్స్, వాట్ ఎవర్ ఇవన్నిటినీ కలిపి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ కలిపి వాడితే ఎలా ఉంటుందంటే, మీరు కనుక వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి దమ్కి బిర్యానీ తినాలనిపిస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దాంట్లో మసాలా బాగుండాలి, వేసే పీసెస్ మంచిగా ఉండాలి, దాంట్లో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ కరెక్ట్గా పడాలి, ఈ కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా పడితేనే మనకి కావాల్సినటువంటి మొత్తం దమ్కి బిర్యానీ ప్రాపర్గా మన టేబుల్ మీద సర్వ్ అవుతుంది, మనం తినగలము. దట్ మీన్స్ చేసేవాడు ఎంత కేర్ఫుల్గా ఉంటాడు, వాడి స్కిల్స్ ఎలా ఉండాలి, ఏ కాంపోజిషన్ ఎలా వేయాలి, ఏ కాంపోజిషన్ వేస్తే సరిపోతుంది, అవతల వాళ్ళకి ఆ టేస్ట్ రీచ్ అవుతుందని వాడికి కనుక అసెస్మెంట్ లేకపోతే ఆ హోటల్ కానీ వాడు చేసే ఫుడ్ కానీ వాడికి నచ్చదు. Similarly, when we don't present ourselves in a proper way with proper English, proper dressing and proper body language, proper intonation, stress, whatever,
a smiley face, I mean like eye contact, even all this. Now what will happen? Obviously the interviewer or the audience will feel different. If you are doing all this properly, they'll be very happy. Even 5 questions become 1 question and your interview is done and you'll be in for next round. That could happen. If it is not the case, they'll say, okay, thank you so much. Who's next? That means they're not happy with your performance, which is indirectly a wrong signature, wrong sign for us, which we are not expected to. So, you have to be very careful while presenting ourselves. You need to have some tone, you need to have some pleasing voice, smile on the face, look at the people properly, observe everyone, and give the answer in a natural manner. Don't give the answer like a scriptive, news read by Karthikeya Kumar. Pause in appropriate places. You want to avoid barreling through your narration. Reading or telling a story. ఇదేదో స్క్రిప్ట్ ఇస్తే చూసి చదివినట్టు ఉన్నది కానీ నేచురల్గా మాట్లాడినట్టు ఉండదు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? Now this guy will be so scriptive. When the interviewer says how much salary you are expecting as per your company norms, that's a Google answer. Now what is the next question? What are my company norms? That is not there on Google. So మనం స్క్రిప్టివ్గా పోయినాం అనుకోండి, ఎక్కడో చోటు ఇరుక్కుపోతాం. Because the script will be useful only to some extent. Tarvata, when the question starts from the audience or the interviewer in a different way, now we are stuck. Our mindset is not prepared to instantly think in that situation. So please make sure we present ourselves. Okay, sir. So we have to be very, very careful in presenting ourselves. That makes a different opinion. Sharif, don't feel sorry for it. This session is only to get your questions clarified, and I'm always there to answer. You can post your next question. In the meantime, I'll go with the next point on the screen. So, pause in appropriate places. Yes, when we are trying to talk to people, we need to know where to give a pause. We need to give a break. Full stop on a word meaning unda akkada. Well, today I would like to talk to you on storytelling. So storytelling is something where we try to understand how to talk to people, how to convey a message, and also how to exactly go with the audience requirement. So that means, see, now if you observe me, I'm not wantedly doing it. Even from the beginning, I'm taking pauses, I'm taking breaks, I'm talking to you people with a small break. I'm not running for Rajdhani Express or I'm not crawling like a snail. I'm definitely taking a pause in between. Even I need to breathe. I'm not such a great singer like Shankar Mahadevan. He's a great singer, breathless pader. Adrat, I think Sri Ram Chandra, even he sang. Near try anukondi. Now another music will come from behind, for which I'm not ready to take it. So that should be tried at a particular age, and that comes only by practice. So we need to be very clear where you need to stop, where you need to pause, where you need to slow down, where you need to rise. So let the people get some time to understand what you're trying to say. They need to think. సెంటెన్స్ కి మధ్యలో ఫుల్ స్టాప్ ఎలా పెడతామో మాట్లాడేటప్పుడు కూడా ఒక పాజ్ కావాలండి. ఒక పారాగ్రాఫ్ మొత్తం ఫుల్ స్టాప్ రాయకుండా ఫుల్ స్టాప్ లేకుండా రాయండి. ఆ రాసిన వాడిని చదవమనండి, వాడు రెండోసారి జీవితంలో ఫుల్ స్టాప్ అనే పదం మర్చిపోడు. He'll definitely make sure he will use full stop and he will use pauses. So that's the importance of pause. You need to be very, 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 very careful in using this pauses. Now, these are some of the points which I wanted to actually narrate. Now, the second and most important thing is, guys, we need to set our mood in a very, very, very proper, lovable way. So today I'll be talking to you on live. So I'm very happy to talk to you, to talk on live. I don't think anyone is so expert in idedo moham edustu petkoni as if I'm not interested to talk to you, as if I'm not ready with any content, but I'm forced to sit in front of the live session. That's why I'm speaking. So I'm very happy to talk to you all these guys. So I hardly try to look at the camera now. You observe me when my face expressions are changing with a lack of interest. So we should set the mood of ourselves, and we should also set the mood of the audience to ensure we stay together while narrating the content. We stay together while delivering the information. We should give some space to pose questions. We should take some space in taking breaks. We should take some space in thinking differently at that particular time instantly. Because you're not coming with a predefined, pre-prepared script.
So you need to be very, very, very careful. Yeah. So that's one thing. And second thing, stay with the story. You have to stay with the story. ఒక స్టోరీ చెప్పేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఎక్కడో 1950s 1930s పోతాం. బట్ వీ షుడ్ ఆల్సో నో హౌ టు కమ్ బ్యాక్. లేదంటే ఆదిత్య 369 లాగా అక్కడెక్కడో ఇరుక్కుపోతాం. మళ్ళీ ఇంకోటి ఎవడో తీసుకెళ్ళి 2040లో వేస్తాడు. సో వెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ బిట్వీన్ అ స్టోరీ, వెన్ వీఆర్ మూవింగ్ to and fro, we should also know where is our exact bus stop, from where we took off, where we landed, and to where we went again, and where we should come back. ఈ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఒకే దాంట్లో 4-5 సినిమాలు కనిపిస్తాయి. బాహుబలి 1, బాహుబలి 2, ఇంకో రెండు. గట్టిగా మాట్లాడితే హాలీవుడ్ సినిమాలు కొన్ని వస్తుంటాయి, 8 parts 9 part సిరీస్, అన్నీ కలిపి ఒక సినిమాకి అయిపోతాయి అప్పుడు. సో వీ షుడ్ బీ ఏబుల్ టు ట్రావెల్ టు అండ్ ఫ్రో. వీ షుడ్ స్టే కనెక్టెడ్ విత్ ద ఆడియన్స్. No confusion. Narrate an example, but make sure you are coming back to the same point where you started the example. Stick to that point and come back. If that is missing, ఈక కథ మొదలుపెట్టి బాహుబలిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అనుకోకుండా ఆది దగ్గరికి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి పరిగెత్తుకొని వచ్చి అదేంటది సింహాద్రి స్టోరీ చెప్పుకుంటూ క్లైమాక్స్లో ఇంకేదైనా రాజమౌళి సినిమా ఉంటే మంచిది, అది తీసుకొని దాంతో ఎండ్ చేసి చేయడం మగధీర. సో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పొంతన లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఏదైనా చెప్తున్నాం అంటే స్టిక్ టు ద బేసిక్ పాయింట్స్, గెట్ 100 ఎగ్జాంపుల్స్, బట్ స్టిల్ రిమైన్ విత్ ద సేమ్ పాయింట్స్. సో అండ్ వన్ మోర్ పాయింట్స్, షేర్ ద రైట్ డీటెయిల్స్. వీలైనంత వరకు డోంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టే కన్సిస్టెంట్ విత్ ద స్టోరీ. యాజ్ ఐ సెడ్, యూ నీడ్ టు బీ దాట్. హ్యావ్ అ రైట్ లెంగ్త్. సో ఎంతవరకు, చిన్న స్టోరీ అయితే ఎలా, పెద్ద స్టోరీ అయితే ఎలా. సో దీనికి సంబంధించి we have some more points to be considered. We'll get back on this. And now here 2 of our friends have got more questions. It seems whenever I walk alone for long distances, I have a habit of putting some typical questions to myself, like describing about myself, talking on a particular topic, and try to answer the best in English. And this person has, but I have people when they see me, they feel this person has gone mad. Some of them even made fun of me. Should I continue it or not? See, డెఫినెట్గా అనుకుంటారండి, నో డౌట్. సో దీనికి ఏంటంటే, రూమ్లో ఒక రికార్డింగ్ మోడ్లో పెట్టుకొని మీ అందరు మీరు మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీరు వాకింగ్లో వెళ్తున్నారనుకోండి, I'll tell you something. ఫోన్ ఉన్నా లేకపోయినా ఖాళీగా 2 ఇయర్ ఫోన్స్ ఇలాంటి బ్లూటూత్ చెవులో పెట్టుకొని మీరు ఏమేమి మాట్లాడుకోవాలనుకుంటారో ఆ మాట్లాడుకుంటూ పోండి. ఎవరిని అడిగాడు అనుకోండి, లైన్లో ఉన్నారు, అవతల వాళ్ళతో మాట్లాడతారు, అవతలవాడికి సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, సూపర్, నష్టమే లేదు. పెద్ద పనులు చేయడానికి 100 అబద్ధాలు చేస్తారు, 100 రకాలుగా నటిస్తాం కదా, మనం డెవలప్ అవ్వడానికి ప్రాబ్లం లేదు. మీరు చేసిన పని నేను చాలాసార్లు చేసిన, నన్ను చూసి నవ్వారు, నన్ను కామెంట్ చేశారు. బట్ దెన్ ఐ స్టార్టెడ్ పుల్లింగ్ పీపుల్ ఆన్ కాల్స్ ఆల్సో. సో ఒక బ్లూటూత్ ఒక హెడ్సెట్ పెట్టుకొని మీరు మాట్లాడుకుంటూ పోతే మీ జోలికి ఎవడు రాడు. అండ్ దట్స్ హౌ యూ కెన్ ఈవెన్ ప్రాక్టీస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ఐడియాస్. సో one good idea from you. In fact, I discussed the same when I was in Nandyala College, Shantiram. So, అండ్ ఇంకోటి, మన ఊర్లో ఎలా ఉంటారంటే కంటిన్యూస్గా 5 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బో వీడు ఎక్కడో పక్క ఊరు నుంచి వచ్చాడు, లేదా వీడికి స్టైల్ ఎక్కువ. నన్ను కూడా అన్నారండి, బ్లూటూత్ పెట్టుకొని చెవులో. నేను మ్యాక్సిమం టైమ్ ఐ డోంట్ గో వితౌట్ బ్లూటూత్ అండ్ ఐ ఆల్వేస్ ఆన్ కాల్స్. సో పీపుల్ లైక్, ఏం మాట్లాడుతుంటాడు రా, ఏం పని లేదు, ఎప్పుడు ఫోన్లో ఉంటాడు. నా పని అదే, నాకు ఫోన్లో వస్తుంటాయి, నేను మాట్లాడుతుంటా. నాకు ఏదైనా డిస్కస్ చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు మీరన్న పనే చేస్తాను, బ్లూటూత్ పెట్టుకుంటాను, మొబైల్ రికార్డింగ్ మోడ్లో పెట్టుకుంటాను. నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను అవతల వాళ్ళకి అవన్నీ నేను రికార్డింగ్లో చేసేసుకుంటాను. ఆ తర్వాత ఐ లిసన్ టు ఇట్. ఎవరిని అడిగితే బాబా ఐఎమ్ ఆన్ కాల్, మొబైల్ సైలెంట్లో పెట్టి జోలో పెట్టుకోండి, ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపన్. ఒక హెడ్సెట్ ఏదైనా పెట్టుకోండి. ఇలాంటివి ప్రాక్టీస్ చేయడానికి తప్పు లేదండి. అలాంటి ఏదైనా సుత్తి కొట్టే పనులు చేయాలంటే తప్పు, కానీ ఇలా నేర్చుకోవడంలో తప్పు లేదు మిస్టర్ షరీఫ్. యూ కెన్ కంటిన్యూ దట్, బట్ యూ జస్ట్ బీ కేర్ఫుల్ విత్ సమ్ డివైస్. So Jayachandra garu, when interviewer asks us about, tell me something about yourself, what points we need to include ourselves? Super question. I'm very happy to see this question again. So say something about yourself. Meeku oka chinna task ista, Jayachandra, meeku sambandhinchi whatever you know about you, make 10 or 15 points. Putti heading go lapthe dani gurinchi oka description petti, what is Jayachandra, what type of personality, what are your likes and dislikes, what is your family background, and what are your hobbies and interests, what are your strengths and weaknesses. ఇవన్నీ ఒక పేపర్ మీద రాస్తే వాటన్నిటిని మీరు ఒకసారి చదివి
నాకు ఒక విజువల్ రికార్డింగ్ చేసి వాట్సాప్లో పంపించండి. లెట్ మీ సీ దట్. యా, సో దట్ విల్ వర్క్ జయచంద్ర, ఒకసారి ట్రై చేసి చూడండి. సో మొహమ్మద్ షరీఫ్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్, యూ రియలీ మేడ్ దిస్ వీకెండ్ స్పెషల్. లాట్ ఆఫ్ క్వశ్చన్స్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. So I'll again look forward to chat with you on this Facebook Live. So any further questions, guys, you can reach me on my WhatsApp number 9177457715, or you can send an email to KARTHIKSARMAK. It's KARTHIKSA. S for Sierra, A for Apple, R for Romeo, M for Mother, again A for Apple, and letter K, K for Kilo. Karthik Sharma K @gmail.com. So you guys can do this, and I'm very happy. So thank you so much for this weekend participation on live. So even I'm looking out for some suggestions or inputs from people on which topic can I speak. Probably మీరు ఏదైనా పెడితే టాపిక్ కావాలని చెప్పి probably I can try to address, which will be helpful for others also, right? So after this I'll be quickly on live again in the next 2 minutes. That's a very small session for 3 minutes ante. So thank you very much to everyone whoever watched this and passed on comments. I really look forward to meet you guys again in the coming week. So happy weekend, enjoy yourself, but be careful. Okay, signing off, bye bye.